హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో భార్యల్ని చంపేస్తున్న భర్తలు, భర్తల్ని చంపేస్తున్న భార్యలు. వాళ్ళు చంపలేకపోతే సుపారీ ఇచ్చి మరీ చంపేస్తున్న ఇద్దరిని చూస్తున్నాం. ఇటు ఆడవాళ్ళని చూస్తున్నాం, అటు మగవాళ్ళని చూస్తున్నాం. రెండు సమానంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇంతకుముందు భర్తలు చేసేవారు ఎక్కువగా, ఈ మధ్య భార్యలు మేమేం తక్కువ తినలేదు అనుకుంటూ వీరైతే వాళ్ళు చంపేస్తున్నారు, లేదంటే వేరే వాళ్ళ చేత చంపించేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. భర్తను చంపేయడం కోసం ఆమె 20 లక్షల సుపారీ ఇచ్చి డీల్ కుదుర్చుకున్నారట. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, అసలు భర్తను చెప్పడానికి అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో ఏంటది? మామూలుగా ఖానాపురం పోలీసులు ముదిగొండ ఆ పోలీసులు తెలిపినటువంటి వివరాలు ఇవి. బేసికల్లీ హవేలీ ఖానాపురం ఇక్కడ ముదిగొండ అనే ప్రాంతానికి దగ్గరలో సువర్ణాపురం అనే ఒక ఏరియా ఉండింది. సో బాగుంది కదా ఏరియా. సో సువర్ణాపురంలో కొండూరి రామాంజనేయులు అనే ఆయన ఉంటున్నాడు. అబ్బా వీడి గురించి ఇంత గొప్పగా చెప్పామనుకో మాకు. వీడు ఏం చేశాడంటే ఒక పెళ్ళైన మహిళతో రిలేషన్లో ఉన్నాడు. చిచి కాదు. సో ఈ విషయం ఆ హస్బెండ్కి తెలిసింది. తరచు భార్యాభర్తలకి గొడవలు అనమాట. వచ్చినప్పుడల్లా ఏడుపు మొహం వేసుకొని ఉండేది. ఎందుకు నేను ఏదో సంతోషం కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు ఎప్పుడు ఏడుపు మొహం వేసుకొని వస్తావేంటి నా దగ్గరికి అంటే, దా కూర్చో అంటే అబా అనేది. ఏంటి ఏం జరిగింది అంటే, ఇక్కడ కొట్టాడు ఈ వాత చూడు. మరి నువ్వు పిల్లం ఎవరితో తిరుగుతుందని ఎవరో చెప్పినందుకు 2 వీకాడు. మొగుడేం తప్పు చేయలేదమ్మా, ఇక్కడ తప్పేమీ చేయలే. సో ఇది సంగతి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఉండబుద్ధి అవ్వట్లేదు నాకు అని చెబితే, అక్కడే బారుగూడానికి చెందిన వెంకటరమణ అనే ఒక ఫ్రెండ్ ఈయనకి. ఈ ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూపు చేర్చుకున్నారమ్మా. ఒకడేమో మెకానిక్, ఒకడేమో డెకరేటర్, ఒకడేమో ఇంకేదో లోకల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. ఆ ఫ్రెండ్స్ అందరినీ జమ చేసుకున్నాడు ఈ గ్రూపు. వీళ్ళు ఏంటంటే అక్కడ లోకల్లో దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటారు కదా. ఇప్పుడు ఆటో వాడు ఈ కారోడు గొడవ పెట్టుకున్నారు. నేను ఉండి సెటిల్ చేస్తా అని చెప్పేసి 50,000కి మాట్లాడి వీళ్ళు 40,000 వాళ్ళకి ఇచ్చి 10,000 ఉంచుకుంటారు చూడు. చిల్లర సెటిల్మెంట్లు. అలాంటి చిల్లర దొంగల బ్యాచ్, సెటిల్మెంట్ బ్యాచ్. వాళ్ళందరూ చేసే ఒక సమావేశం అయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇదిగో ఈమెని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, పెళ్ళి గిల్లో ఇప్పుడైతే ఉంచుకోవాలనుకుంటున్నా, తర్వాత సంగతి తర్వాత. చూడు వాతలు వచ్చేలాగా ఎలా కొట్టాడో, వాడు అసలు మనిషా, సైకోనా, షాడిస్టా, ఎందుకు కొట్టాడంటరా, ఎందుకు ఆడేమైనా పెద్ద ఇదా, తాగుపోతా, లేదు మా బంధం ఎవరికో తెలిసిపోయింది అందుకే కొట్టాడు. మరి తన్నరు తల్లిదండ్రులైనా తంతారు, మొగుడైనా తంటారు, పిల్లలైనా తంతారు. సీరియస్ చెప్పాలంటే ఇలా అంటే, అవునా ఈ మాత్రం దానికే అంతలా కొట్టాలా, మరి ఏం చేద్దాం అనుకుంటారు. వాడు ఉండకూడదు, మరి ఎలా, మీరే ఏదో ఒకటి చెయ్యాలి కానీ కూడా ఒక దగ్గర ఆగుదాం. అబ్బా, కొట్టరా అంటే కొడతారు, కొట్టచ్చా అంటే కొట్టకూడదు. ఈ పాయింట్ దగ్గర మనం ఆగాలి. కొడతారా అంటే కొడతారు, ఆఫ్ కోర్స్. కొట్టచ్చా అంటే కొట్టకూడదు. అంటే ఈడు మంచోడు అయితే ఆమె బయటకి ఎందుకు వెళ్ళొద్దని అలా అనకాలని. ఇప్పుడు మంచి చెడు పక్కన పెట్టేద్దాం. అబ్బా, ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు జరిగిన ఇన్సిడెంటే, ఇక్కడ కాదు, నార్త్ సైడ్ సమ్ ఎక్కడో ప్లేస్ లో, పూణే అనుకుంటా ఐ థింక్. ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నార్మల్ గా ఏవో గొడవలు. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. 45 days అంటే డెలివరీ అయ్యి వెళ్తే ఆమె ఏం చేసిందంటే, ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టిందంట. నేను నీ మీద కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్తారు అని. తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టిందంటే స్టోరీ, నువ్వు రెడీగా ఉండు, నీకు దగ్గరకు పోలీసులు వచ్చి నేను పట్టుకెళ్ళబోతున్నారు అని. అతను చూసి భయపడ్డా, టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు అంత చెడ్డోడు కొట్టేసేవాడైతే భయపడ్డా, చూసుకుందాంలే అంటాడు. అలా లేదు అంటే కాస్త సెన్సిటివ్ మైండ్ సెట్ అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను శాశ్వతంగా నిద్రపోతున్నానని చెప్పేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఓకే, అంటే భార్య పరోక్షంగా అతన్ని ఒక రకంగా చెప్పండి ప్రేరేపించినట్టే లెక్క. సైలెంట్ ఉండొచ్చు కదా, కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి తన పని తాను చూసుకుంటారు. అంటే ఇష్యూ ఎందుకు చెప్పండి, ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే వైఫ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది అంటే కొడతారా అంటే కొడతారు. భర్త కొడతాడు, ఇంట్లో కొడతారు, రోడ్డు మీద మనబోటోళ్ళు ఎవరైనా చూసినా కొట్టేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో వాళ్ళ భార్యలు వచ్చి మీరు కొట్టేసినట్టు కూడా ఉన్నాయి. కానీ కొట్టచ్చా అంటే కొట్టకూడదు కదా. నీకు నచ్చలేదు, ఒక పని చేసింది, నువ్వు పేరెంట్స్ కంప్లైంట్ అయ్యి పోలీసులకు వెళ్ళు, నీకు ఇష్టం సర్ది చెప్పి కాపురం చేయగలిగితే చెయ్యి, లేదంటే డివోర్స్ తీసుకో.
ఇవన్నీ లెక్కలు ఉన్నాయి చట్టాల ప్రకారం. అంతేగాని కొట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం కొడతారంటే దాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం, అది తప్పు మనం. బట్ విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఆ హస్బెండ్ ఎవడైతే ఉన్నాడో తను ఇన్నోసెంటే. ఓకే. ఈ అమ్మాయి కొంచెం అదే సంగతి ఈ కేసులో అదే చెప్పాలి. మనం మాట్లాడే పర్టికులర్ కేసులో, ఇంతకుముందు మాట్లాడిన చాలా కేసెస్ ఉన్నాయి అఫ్ కోర్స్, బట్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇది. అండ్ నెక్స్ట్ నౌ వాట్ హ్యాపెండ్, వీళ్ళందరూ కలిసి 20 లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు రామాంజనేయులు. అన్ని డబ్బులు ఎక్కడి? మేము ఏం 20 పని లక్షలు చేస్తాడు? 20 లక్షలు ₹1,00,000 కోసం పరిగెడతాం మనం. అదే 20 లక్షలు ఇచ్చి ఆ హస్బెండ్కే ఇచ్చి పిల్లాన్ని కొనుక్కోవచ్చు కదా, మీ ఆవిడ నాకు ఇచ్చేసి తను కూడా హ్యాపీగా ఉంటుంది అని. ఆ శుభలగ్నం సినిమాలాగా ఏమో చేసుకోవచ్చేమో. బట్ నేను కామెడీగా అన్నా కూడా అంటే మనిషిని చంపడం కంటే ఇది బెటరే కదా. ఈ రౌడీ గ్యాంగ్కి 20 లక్షలు ఇచ్చే కంటే ఇవ్వచ్చు. కాకపోతే వీడి దగ్గర ఉండవు 5 లక్షలే. 20 ఇస్తా అని చెబితే వాళ్ళు వెంటనే వెళ్ళి చంపేస్తారని అనుకున్నాడు. ఎట్లా మనిషిని చంపాక ఎప్పుడన్నా ఇచ్చుకోవచ్చుగా 20 లక్షలు, నీ కోరిక అయితే తీరిందిగా. పైగా చంపింది మీరే కాబట్టి మీ మీదే కేసు ఉంటుందని బెదిరించవచ్చు కూడా, మాకేం సంబంధం లేదు. మరి అలా ఆలోచించాడో ఏంటో తెలియదు. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ 5 lakhs ఇవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ముసుగేసి వాడిని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తడే రామాంజనేయుడు. తీసుకెళ్లారు కిడ్నాప్ చేసి. ఆవిడ హస్బెండ్ ని ఈ గ్రూప్ కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళింది. ఇంకా చంపాలి ఈ క్షణమో నెక్స్ట్ క్షణమో. ఫుల్ పేమెంట్ అందిన తర్వాత పీక కోసేద్దామని ప్లాన్. ఫుల్ పేమెంట్ కోసం కాల్ చేస్తేనేమో ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. అమ్మ నిన్న మీ హస్బెండ్ని తెచ్చేసాము, మరి రామాంజనేయులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే, చేస్తాడులేండి కొంచెం బిజీగా ఉన్నాడేమో నేను చెప్తాను అని ఈవిడ. మరి ఏంటి సాయంత్రం అయింది ఇంకా రావట్లా, ఏదో ఈడు మనల్ని మోసం చేశాడరా ఏదో. వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ క్రైమ్ చేసే వాళ్ళే కాబట్టి తెలివితేటలు చాలా ఉంటాయి. సో అలా మాట్లాడుకుని వీడు మనల్ని ఏదో చేసి ఉంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం మరి వీడిని, వద్దురా పాప అనవసరం చంపడం, వీడిని దోచుకుందాం. నీ ఫోన్ పేలో ఎంత ఉంది బే చెప్పాడు. నా అకౌంట్లో 1.5 lakh ఉంది, కొట్టేసాడు. తర్వాత గొలుసు ఎంత ఉంటుంది, ఎట్లా బంగారం రేటు నిన్న పెరిగిందిగా ఎంతో కొంత ఉంటుందిలే, తీసేసారు. ఒక చిన్న ఉంగరం ఉంటుంది లాగేసుకున్నారు. ఇంకా ఎన్ని ఇస్తావు చెప్పు, డబ్బులు నా దగ్గర ఇంకేమీ లేవండి అన్నాడు. చూశారు అసలు ఎందుకు చంపుతున్నారు నన్ను అంటే, ఇక నువ్వు అప్పుడు పోన్లే పాప మంచోడే కదా, డబ్బులు తీసుకున్నారు నిజాయితీ అంటే వాడు మోసం చేశాడు. 5 లక్షలు ఇచ్చినోడు కూడా వీడి దగ్గర పావులా ఉన్నా సరే వీడి పాపం ఇన్నోసెంట్. ఏం లేదురా మీ ఆవిడ అవును పలానా రా వీరాంజనేయులు కలిసి నేను చంపనీకి మాకు సుపారీ ఇచ్చారు, ఇప్పుడేమో ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లేదు, అందుకని చెప్పి ఇంకా మిమ్మల్ని చంపట్లేదు, కానీ నువ్వు ఇక్కడే ఉండు కాసేపు, ఏదో క్షణం 15 లక్షలు పడవచ్చు, పడితే మాత్రం నేను నేసుడు గ్యారెంటీ అని చెప్పిన తర్వాత చూశారు. ఇంకా వీళ్ళు కూడా వదిలేసారు. ఏడున్నాడో చూసుకుంటారా అంటే మనం పట్టుకున్నారు. లేడు వాడు యాక్చువల్గా. సో అరే మనకు మస్కా కొట్టి పారిపోయే ఉంటాడు వీడిని చంపాల్సిన అవసరం లేదు, వదిలేసాడు. ఇది జరిగో 1 వారం రోజులు అయ్యింది. ఈయన బిక్కుబిక్కుమంటూ చూసి మెల్లిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, నేను ఇక్కడే ఉంటా సార్, నన్ను మీరు కాపాడండి, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను, అసలు జరిగింది ఇది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేవారు, నేను ఇక్కడే ఉంటా, నాకు భయం వేస్తుంది, ఆ సుపారీ తీసుకున్న వాళ్ళు నన్ను చంపొచ్చు, వాళ్ళు వచ్చి చంపొచ్చు, సో నా వల్ల కాదు సార్ అని చెప్తే వాడిని పోలీస్ స్టేషన్లోనే 10 రోజుల నుంచి ఉంచి ఫుడ్ పెట్టి వీళ్ళందరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసు సెటిల్ చేశారు. ఇది ఓవరాల్గా వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే వాడు అదృష్టం చూడు, అతనికి ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయి, సీరియస్లీ ఉన్నాయి, చంపేసే వాళ్ళే మొన్నే చంపేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఆలోచించారు కాబట్టి ఓకే, 5 లక్షలు తర్వాత కొంచెం తాగేసి వెంటనే వేసేస్తే డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు, అది సంగతి. సో మంచి జరిగింది అతనికైతే, నిజంగా మంచి జరిగింది. వీళ్ళు ఆ కొండ మీద తీసుకెళ్ళి అలా చంపేసి, అవును అక్కడే కాల్చేసి అక్కడే పుడిచేసినా ఎవడికి తెలియదు, టైం పడుతుంది తెలుస్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది. అఫ్ కోర్స్ ఒక నిండు ప్రాణం అయితే బలి కాకుండా దేవుడు కాపాడాడు. థ్యాంక్ యూ.